ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ as CR7? సో CR7 అని ఎవరిని పిలుస్తారో అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి క్రిస్టియానో రొనాల్డో. సో క్రిస్టియానో రొనాల్డోని CR7 అని పిలుస్తారు. ఈయన పోర్చుగీస్కి చెందిన ఫేమస్ ఫుట్బాలర్, వరల్డ్ ఫేమస్ ఫుట్బాలర్గా చెప్పొచ్చు, పోర్చుగీస్ కంట్రీకి చెందిన వ్యక్తి. సో CR7 ఈస్ నథింగ్ బట్ ఈయన లెటర్స్లో అంటే ఈయన నేమ్లో ఉన్న క్రిస్టియానోలోని సీని అండ్ ఆర్ రిప్రజెంట్స్ రొనాల్డో అండ్ హిస్ లక్కీ నెంబర్, ఆయన లక్కీ నెంబర్, ఆయన జెర్సీ మీద ఉన్న నెంబర్ 7. సో ఆయన ఫస్ట్ ఫుట్బాల్ కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన జెర్సీ నెంబర్ 28గా తీసుకున్నారు. తర్వాత ఆఫ్టర్ దట్ హీ కంటిన్యూడ్ విత్ ద 7. సో అందుకనే ఆయన లక్కీ నెంబర్ని ఆయన నేమ్ని కలిపి ఆయనకి నిక్ నేమ్గా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ CR7. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ వేదాస్? సో వేదాల యొక్క కాలం ఎంత అని అడుగుతున్నారు. సో జనరల్గా ఇది క్వశ్చన్ కూడా మనకి డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. వేదకాలం 1500 నుంచి మనకి ఆల్మోస్ట్ 500 BC ఈ టైం మధ్యలోనే ఉంది. అయితే వేదకాలాన్ని 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి తొలి వేదకాలం, ఇంకొకటి వచ్చేసి మలి వేదకాలం. సో మనం ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్గా దీన్ని చెప్పచ్చు. ఎర్లీ వేదిక్ ఏజ్ వచ్చేసి మనకి 1500 to 1000 BC ఈ కాలం మధ్యలో ఉన్నది మనకి తొలి వేద కాలం లేదా ఎర్లీ వేదిక్ ఏజ్గా చెప్పచ్చు. నెక్స్ట్ 1000 BC to 500 BC ఈ మధ్యలో ఉన్నదాన్ని మలివేద కాలంగా చెప్పచ్చు. సో మనకి 1500 to 500 BC మధ్యలో మనకి ఏముంది అంటే వేదకాలం ఉంది. బట్ డిపెండ్స్ ఆన్ ఆప్షన్, అది తొలి వేద కాలమా మలివేద కాలమా అని చూసుకుని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లానే మనకి సెంట్రల్ ఏషియన్ థియరీ, మధ్య ఆసియా థియరీ, సెంట్రల్ ఏషియన్ థియరీ అని రచించింది ఎవరు అంటే మనకి మ్యాక్స్ ముల్లర్. సో మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పారు అంటే ఈ వేద కాలానికి చెందిన పీపుల్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఆర్యులు లేదా ఆర్యన్స్ అని పిలుస్తున్నాం. ఈ ఆర్యన్స్ భారతదేశానికి స్వతహాగా చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు సెంట్రల్ ఏషియాలోని కాస్పీసియన్ సముద్రం ఏదైతే ఉందో సో దాని దగ్గర నుంచి ఖైబర్ పాస్ గుండా ఇండియాలోకి రావడం జరిగింది అని చెప్పేసి సెంట్రల్ ఏషియన్ థియరీ, మధ్య ఆసియా థియరీని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. అట్లానే కొంతమంది టిబెటన్కి చెందిన వాళ్ళు, అలాగే బాల్ గంగాధర్ తిలక్ వచ్చేసి ఆర్యన్స్ భారతదేశానికి స్వతహాగా చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి బాల్ గంగాధర్ తిలక్ చెప్పారు. సో ఆయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అని చెప్పేసి బాల్ గంగాధర్ తిలక్ ఒక బుక్ని కూడా రాశారు. అది ఆర్యుల యొక్క ఉనికి లేదా చరిత్ర వేద కాలానికి సంబంధించి. తొలి వేద కాలంలో ఆర్యులు ఎక్కువగా పూజించిన దేవత ఎవరు అంటే ఇంద్ర. సో మలివేద కాలానికి లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేటప్పటికి మనకి ఇంద్ర, వరుణ, వాయు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇంపార్టెన్స్ని కోల్పోయారని చెప్పొచ్చు కంపేర్ టు ద ఎర్లీ వేదిక్ ఏజ్. సో మనకి లేటర్ వేదిక్ ఏజ్లో త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటాం. ముఖ్యంగా ఎవరు ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది అంటే విష్ణు. సో అట్లానే మనకి వేద కాలాల్లో బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎన్ని వేదాలు ఉన్నాయంటే 4 వేదాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓల్డెస్ట్ వేద ఏది అంటే ఋగ్వేద. సో అది పురాతన వేద వచ్చేసి మనకి ఋగ్వేద అవుతుంది. ఋగ్వేద, సామవేద అంటాం సంగీతానికి సంబంధించి, సాక్రిఫైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించింది యజుర్వేదం, మ్యాజికల్కి సంబంధించింది అథర్వ వేద అని చెప్పొచ్చు. టోటల్గా మనకి 4 వేదాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో అట్లనే బ్రాహ్మణాస్ అంటున్నాం. సో బ్రాహ్మణాస్లో లార్జెస్ట్ బ్రాహ్మణ, అతిపెద్ద బ్రాహ్మణ ఏది అంటే శతపథ బ్రాహ్మణ. ఇది లార్జెస్ట్ బ్రాహ్మణ కింద గుర్తుపెట్టుకోవాలి. సో అట్లానే మనం ఉపనిషత్తులు అంటున్నాం. సో టోటల్గా మనకి ఉపనిషత్స్ ఎన్ని అంటే 108. సో టోటల్ ఉపనిషత్స్ ఆర్ 108. సో ఇవి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అట్లానే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత కాలంలోనేమో మనకి బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉందో వస్తు మార్పిడి, ఇది సింధు నాగరికత కాలంలో ఉండేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అట్లానే వేదిక్ కాలం, వేద కాలంలో కూడా మనకి బార్టర్ సిస్టమే ఉంది. ఈ బార్టర్ సిస్టంలో ఎక్కువగా యూజ్ చేసింది దేన్ని అంటే గోవు. అంటే గోవు అంటే మనం జనరల్గా కవ్ అంటాం కదా. సో గోవుని మరియు యాజ్ వెల్ యాజ్ గోల్డ్. ఈ గోల్డ్ని వేదకాలంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే నిష్కా అన్న గోల్డ్ అన్న ఒకటి. వీటిని ఎక్కువగా బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడిలో ఎక్కువగా ఏమంటారు యూజ్ చేశారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రామాయణ, మహాభారత ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు రచించారు? సో రామాయణాన్ని రచించింది వాల్మీకి. అట్లనే రామాయణాన్ని ఎలా కూడా పిలుస్తారు అంటే ఆది కావ్యం. సో ఆది కావ్యంగా పిలిచేది మనం రామాయణాన్ని.
నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో ఇన్సులిన్ యొక్క పని ఏంటి అని అడుగుతున్నారు. కన్వర్టింగ్ బ్లడ్ షుగర్ ఇంటూ ఎనర్జీ. సో మనకి రక్తంలోని చక్కెరని శక్తిగా మార్చేది ఏది, ఏ హార్మోన్ అంటే ఇన్సులిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఇన్సులిన్ యొక్క మెయిన్ పని, వర్క్ అని కూడా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు ముద్రా యోజన. సో ముద్రా యోజనకి సంబంధించిన ప్రశ్న అడిగారు. సో జనరల్గా అది ఏంటి అనేది స్టూడెంట్స్ క్లారిటీకి ఇవ్వలేకపోయారు, బట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ముద్రా యోజన. సో ఆన్సర్ కూడా డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుందని చెప్పాలి. మేబీ ముద్రా డెఫినేషన్ అడిగి ఉండొచ్చు. సో ఇక్కడ ఎం అంటే అర్థం మైక్రో, అండ్ యూ అంటే అర్థం యూనియన్, అండ్ డి అంటే డెవలప్మెంట్, ఆర్ మీన్స్ రీఫినాన్స్ ఏజెన్సీ. సో మనకి మైక్రో యూనియన్ డెవలప్మెంట్ రీఫినాన్స్ ఏజెన్సీ. దీని అర్థం ఏంటంటే మనకి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, అది ట్రేడ్ కావచ్చు, లేకపోతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం కావచ్చు, వీళ్ళందరికీ కూడా లోన్ ఫెసిలిటీ, పెట్టుబడుల కోసం లోన్ ఫెసిలిటీ ఇచ్చే ఒక స్కీమ్ కింద, ఒక పథకం కింద దేన్ని చెప్పొచ్చు అంటే ముద్రా యోజన అని చెప్పొచ్చు. సో దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఎంతవరకు లోన్ అనేది ఇస్తారు అంటే 10 lakhs, 10 లక్షల వరకు సో లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ముద్రా యోజనలో డిపెండ్స్ ఆన్ ఆ రంగం, అంటే మనం చేసే వ్యాపారాన్ని బట్టి, మన ఎలిజిబిలిటీని బట్టి ఈ లోన్స్ ఇచ్చే కేటగిరీని కూడా 3 types కింద డివైడ్ చేశారని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి మనం శిశు లోన్ అని చెప్తాం. దీంట్లో మనకి 50,000 వరకు కూడా, 50,000 వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కిషోర్ అంటాం. సో కిషోర్ లోన్ కింద మనకి ఎంత వస్తుంది అంటే 50,000 టు ఆల్మోస్ట్ 5 lakhs దాకా మనకి ఈ లోన్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి తరుణ్ అంటాం. సో తరుణ్లో 5 lakhs టు 10 lakhs, 5 లక్షల నుంచి 10 లక్షల లోపు సో లోన్ వచ్చే అవకాశాలు మనకి తరుణ్లో ఉంటాయి. ఇట్లా 3 types ఆఫ్ లోన్స్ కేటగిరీస్ అన్ని కూడా ముద్రా యోజనలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మేబీ డెఫినేషన్ అడిగి ఉండొచ్చు, ఎంతవరకు దీనికి ఎలిజిబిలిటీ, ఎంతవరకు ఇస్తారు లోన్స్ అని అడిగి ఉండొచ్చు, మైక్రో రంగానిక, మ్యాక్రో రంగానిక, లేకపోతే మనకి ఈ శిశు కిషోర్ తరుణ్ ఏవైతే ఉన్నాయో ఈ లోన్ కేటగిరీస్ గురించి అడిగి ఉండొచ్చు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మనకి పర్టికులర్ క్వశ్చన్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ముద్రా యోజన అన్నారు కాబట్టి దీంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ అడిగి ఉండొచ్చు మేబీ, బట్ క్వశ్చన్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు కంప్లీట్లీ ముద్రా యోజన. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ వైరస్? సో వైరస్ యొక్క పూర్తి పేరు ఏంటి అని అడుగుతున్నారు. విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సైజ్. సో మనకి వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సీజ్ అనేది మనకి వైరస్ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ పోల్ ట్యాక్స్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్? మొఘల్ సామ్రాజ్యంలో పోల్ కున్న మరొక పేరేంటి, పోల్ పన్నుకున్న మరొక పేరు ఏంటి అంటే జిజియా. సో జిజియా పన్నుని పోల్ పన్ను అని కూడా పిలిచేవాళ్ళు. సో జిజియా పన్నుని రూపుమాపింది అంటే అబాలిష్ చేసిన పర్సన్ ఎవరు అంటే అక్బర్గా గుర్తుపెట్టుకోవాలి. అబాలిష్ చేసిన మొఘల్ చక్రవర్తి మనకి అక్బర్. నెక్స్ట్ వన్, ద వర్డ్ చెలిసా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో చెల్సియా అనే పదం ఏ క్రీడకి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఫుట్బాల్. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద కల్సా ఎస్టాబ్లిష్డ్? సో కల్సాని ఎప్పుడు స్థాపించారు అంటే 1699లో. ఎవరు స్థాపించారు అంటే 10th సిక్కు గురు. సో మనకి 10వ సిక్కు గురు వచ్చేసి గురు గోవింద్ సింగ్. గురు గోవింద్ సింగ్ కల్సా అనే దాన్ని స్థాపించడం జరిగింది. గురు గోవింద్ సింగ్ ఎక్కడ పుట్టారు అంటే బీహార్ స్టేట్లో. సో ఎక్కడ చనిపోయారు అంటే నాందేడ్. నాందేడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. ఇప్పుడు మనకి అక్కడ నాందేడ్ గురుద్వార్ కూడా ఉంది, విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద ఫేమస్ డాన్సర్ ఇన్ కథక్? కథక్లో ఫేమస్ డాన్సర్ ఎవరని అడుగుతున్నారు. పండిట్ బ్రిజు మహారాజ్. ఈయన కథక్లో ఫేమస్ డాన్సర్గా చెప్పొచ్చు. సో అట్లనే కథక్ అనేది ఏ స్టేట్లో ఫేమస్ అంటే ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కథకళి. సో కథకళి అనేది ఏ స్టేట్లో ఫేమస్ అంటే కేరళ. సో కళామండలం పద్మనాభన్ నాయర్. సో కళామండలం పద్మనాభన్ నాయర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన దేంట్లో ఫేమస్ అంటే కథకళి డాన్స్లో ఫేమస్ అని చెప్పొచ్చు. సో అట్లానే మనకి భరతనాట్యం వచ్చేటప్పటికి తమిళనాడు, కూచిపూడి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ సట్రియా వచ్చేటప్పటికి అస్సాం, మోహిని అట్టం కేరళ. సో ఇవన్నీ కూడా ఆ స్టేట్స్లో క్లాసికల్ డాన్స్లో ఫేమస్ స్టేట్స్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద రాజ్యసభ డెఫినేషన్ డిరైవ్డ్ ఫ్రమ్? రాజ్యసభ నిర్వచనం ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్.